ఆ తాపత్రయాన్ని చూశాడు. కానీ ఎదగలేకపోతున్నాడు. ఎందుకు? ఇక నీలో ఒక సంబంధమైన ముళ్ళు నిన్ను గుర్చేస్తున్నాయి, అవి కాల్చి వేస్తున్నాయి, అంచి వేస్తున్నాయి. నేను ఎదగకుండా చిగురిస్తుండగా మీద ముళ్ళు ఏం చేస్తుంది? దాన్ని గుర్చేస్తే చిగురు వాళ్ళు ఎదుగుతున్నావు. ఆకోటి చూడండి, ఇప్పుడు నేను ప్రయత్నం చేయలేదు, చిగురు వచ్చి ఉంటాయి కదా, కూర్చొని చిన్న చుచ్చు చూడండి, అది ఎదగదు. ఇక ఆకు పక్కన చుక్కు కూడా ట్రై చేసి వస్తుంది, కానీ ఆ ఆకు దీనిలాగా పెద్ద కాదు. అవుతుందా? కాదండి. అలాంటి స్థితి ఉందని తెలుసు, కానీ ఉదయం ఏంది? నేను ఎదగాలి, అందరిలోగా వ్యక్తిగా ఉండాలి, దేవుడి దృష్టిలో నేను మంచిగా ఉండాలి. దేవుని నా మీద వ్యక్తి ఒక రకంగా చూస్తే కదా, ఆలోచన ప్రజలంతా దేవుని అన్నాడు కదా. ఆయా పాపాలను బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని వ్యతిరేకంగా చేయాలి. అందుకని నశించిపోయిన దానికి వ్యక్తి రక్షించడానికి గురించి మనుష్య కుమారుడికి లోకానికి వచ్చిన వాక్యం సెలవిస్తుంది. నశించిపోతున్నాడు ఇక చెక్కయ్య, నశించిపోతున్నాడు ఈ రోజు నువ్వు నేను. అందుకని నువ్వు పాపపై ఐచ్ఛిక విచారములు కప్పబడి అరచబడి ఉంటే నిన్ను లేపడానికి వస్తున్నాడు దేవుడు. దేవుని అవన్నీ తప్పించడానికి వచ్చాడు. నా కుమారుడు కుమార్తె, ఈరోజు నేను 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 నీ ఇంటిలో నివసించడానికి, నీతో ఉండడానికి, నీతో గడపడానికి, నిన్ను నా వెంట తీసుకువెళ్ళడానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. నన్నే అన్న ఆడగానే ఉంటే చెప్పబడి ఈరోజు నాతోనే మాట్లాడాడు. ఈ ఐచ్ఛిక విచారంలో నన్ను అణిచివేస్తున్నాయి, ముళ్ళ పదవి నన్ను విడిపించడానికి నా దేవాదేవుడు నా కోసం వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. అంటే 10వ వచనం నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు నశించిపోవడానికి దేవుడికి ఇష్టపడలేదండి. నువ్వు దూరం అయిపోతే దేవుడు ఇష్టపడలేదు, దుఃఖపడుతున్నాడండి. నువ్వు దూరం అయిపోతే అయ్యో నా కుమార్తె ఈరోజు రాలేదేంటి, ఆ తాపత్రయం వెళ్ళిపోయింది, నా తాపత్రయం ఇప్పుడు పరిగెత్తలేదేంటి నా కుమార్తె అని దుఃఖపడుతున్నాడండి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనంలో నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. ఇక్కడ జక్కయ్య దుర్మార్గుడు అందరి దృష్టిలో. ఇక్కడ జక్కయ్య అంటే పాపి, అది భయంకరమైన వ్యక్తి. కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడడానికి తగిన సమయం ఆసన్నమైనది కనుక ఈయన కూడా అబ్రహాము కుమారుడని ఆశీర్వదించబడ్డాడు. గట్టిగా చెప్పండి. అందుకని ఆయన మార్గం యెహోవాకు తెలుసట. ఈ రోజు ఇన్ని రోజులు పరిగెత్తిన జీవితం అడగట్లేదు. ఈ రోజు వేసే పరిగెత్తే తాపత్రయాన్ని చూస్తున్నాడు. అప్పుడు ఆటోమేటిక్ గా ఈరోజు నువ్వు నా కుమారుడే, ఈయన అబ్రహాము కుమారుడే, ఈయన ఇంట నేను నివసించవలసిన సమయం ఆసన్నమైనది అంటున్నాడు దేవుని స్తోత్రం. అందుకే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఇప్పుడు నీతిమంతుడా కాదు చెక్కయ్య. కానీ ఇక్కడ ఏమన్నారు? అక్కడ ప్రజలు ఏంటారు? అందరూ చూసి 7వ వచనం, అందరూ చూసి ఈయన పాపి అయిన మనుష్యుని యొక్క బస చేయబడి చాలా సరుకు కొనుగొని. దేవుని స్తోత్రం. ఈ పాపి దగ్గరికి వెళ్తా అంటున్నాడు ఏంటి? ఈ దుర్మార్గుడి దగ్గర వెళ్ళిపోతున్నాడు ఏంటి? మమ్మల్ని దోచుకుంటున్నాడు, డబ్బు అహంకారం ఉంది, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ప్రభు యేసు పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, నిరంతర స్తోత్రాలు, ఆయన పోయి వీంట్లో ఉండే అని తిట్టుకుంటుంటే నీతిమంతుడుగా ముద్ర వేశాడు. 6వ వచనం అని చెప్తున్నాడు. నీతిమంతుని ఆయన మార్గం ఏంటి? నీతివంతమైన మార్గంలో పరిగెత్తాడు. దేవుని స్తోత్రం. పరిగెత్తి ఎందుకోసం పరిగెత్తాడండి? డబ్బు కోసం పరిగెత్తాడా? ఇంతకు నిన్న చేసిన పాపల కోసం పరిగెత్తాడా? యేసును చూడాలని పరుగు పందెంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమె చెప్దామన్నా హల్లెలూయా. ఆ పరుగు పందెంలో నువ్వే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమె ఈరోజు నేనే ఉండాలని కోరుకోవాలి. అప్పుడు నీతిమంతుడు మార్గం అవుతుంది. అది యెహోవాకే తెలుస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు మనం నీతిమంతులమా అనీతిమంతులమా? దేవుని దృష్టిలో నీతిమంతులు ఉండాలి. ఈ లోక సంబంధమైన భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, ఇంకా స్నేహితుల మధ్యలో, చుట్టుపక్కల వారి మధ్యలో ఉంటే కాదండి నీతిగా అనుసరిస్తున్నాను అంటే కాదండి. దేవునికి తెలియాలి. దేవుడి దగ్గర నీకు పెరుగుతారా? దేవుని మహిమ కలుగును గాక. చూడండి 2వ అధ్యాయం 17వ వచనం, కీర్తన 17, 2వ అధ్యాయం క్షమించ 7వ వచనం. అమ్మా, ఆది కట్టడాలను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. కట్టడాలు, నీ కట్టడాలు ఏంటి వివరిస్తున్నాడా? నీవు నా కుమారుడవు అంటున్నాడు. నీకు వివరిస్తున్నాను నువ్వు ఎలా బ్రతకాలి. నువ్వు నా కుమారుడు. ఈరోజు నేను నిన్ను కని ఉన్నాను. నువ్వు పరిగెత్తే జీవితాన్ని చూశాను, నీ ఆసక్తిని చూశాను. ఈయన కూడా అబ్రహాము సంతానం అంటాడు. ఈ రోజు నీ జీవితంలో, నీకు కుటుంబంలో, నీ ఇంట్లో నివసించడానికి రావడానికి సిద్ధపడుతూ వస్తున్న దేవాదేవుడు అంటున్నాడు, నా కట్టడాలను వివరిస్తున్నాను నీకు. ఈరోజు నీ మీద పెట్టుకున్న ఆశని నీకు తెలియపరుస్తున్నాను. నా కట్టడాలను వివరించేదను, సెలవిచ్చను. నీవు నా కుమారుడవు, నేను కన్ని ఉన్నాను. నువ్వు పాపం నుంచి ఉన్న జీవితం నుంచి నేను అవి జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ నా కోసం పరిగెట్టిన పరుగు పందెం ఆసక్తిని చూసి రా దిగో, ఆ పాపం నుంచి విడిచిపెట్టడానికి నేను వచ్చాను. నువ్వు అణచబడుతున్నావు,
అణిచబడుతున్న నిన్ను లేవనెత్తడానికి వచ్చాను. ఆమె చెప్దామా? అణిచబడుతున్నాం మనం ఈరోజు, కానీ దేవుడు అంటున్నాడు, నేను అణిచబడకుండా నేను లేవనెత్తడానికి వచ్చాను, నా పట్టణంలో తెలియపరుస్తున్నాను, నేను కని ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. 10వ వచనం చదువుమా. కాబట్టి రాజులారా, ఎవరాడా? కాబట్టి రాజులారా వివేకులై ఉండండి. చూడండి మళ్ళీ ఎలా అంటున్నాడు. ఒకే ఒక్క మాటతో ఆయన కుమారుడు అయిపోయాం. కట్టడాలు వివరిస్తున్నాడు, రాజ్యాన్ని చేశాడు. దేవుని స్తోత్రం. ఆమె చెప్తామా? రాజ్యాన్ని ఇచ్చేది ఏమన్నా? రాజులారా వివేకము కలిగి ఉండు. నువ్వు వివేచన వరం పొందుకో, వివేచనతో ప్రవర్తించు, వివేచనతో అడుగు వేయి, వివేచనతో ముందుకు కొనసాగో. వివేకులై ఉండండి భూపతులారా, భూమిని ఏలేవారులారా. ఈరోజు మన భూమిని ఏలేవారు కాదా? భూమిని ఏలేవారమా? ఏలేవారమా? ఎవరు చెప్పారు? ఆది కాండంలో చెప్పాడు, భూమిని ఏలండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, ఎంజాయ్. ఇంత గొప్ప కృప మనకి ఇచ్చాడు దేవుడికి స్తోత్రం. సంతోషంగా చెప్పబడండి. అక్కడ చక్కగా సంతోషంతో దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈరోజు సంతోషంతో ఉన్నాడు. 7 మొహాలు ఏమన్నా నవ్వుతూ కూడా నమ్మ చెప్పట్లో దేవుడి సంతోషం లేదా? భూపతులారా, భూమిని ఏలేవారులారా, రాజులారా. ఎంత సంబోధించాడు, ఎంత గొప్ప దీవెన మనకి ఇచ్చాడు ఈరోజు. రాజులారా వివేకం కలిగి ఉండే. రాజు వివేకం కలిగి ఉండాలి కదా? రాజుకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి, సైనికుడు ఎక్కువ ఉన్నాయి. చెప్పండి, రాజుకేనా? ఎందుకంటే ఏ రాజ్యం ఇక్కడ మీద అటాక్ చేస్తుందో, అటాక్ చేసినప్పుడు ఇక్కడ మీ దగ్గర ఉన్న 5,000 సైన్యం, 10,000 సైన్యం, దాన్ని చాకచక్యంగా వ్యూహాత్మకంగా శత్రువు మీద అటాక్ చేయించి విజయం సాధించాలి. ఎంత టెన్షన్ పడాలి ఇక్కడ? రాజు పడతారు, సైనికుడు సైనికుడు కట్టుబడి రెడీగా ఉంటాడు. ఏమడి వేస్తాయి లేకపోతే అలా పోవాలా అంటాడు. అంతే. మీ డ్యూటీ ఏంటి? వాడిని సంపాదన మీరు సాధారణ ఒకటే సబ్జెక్ట్. కానీ ఇదేంటి? ఏదో విధంగా విజయాన్ని సాధించాలి అంతే. అంటే మనం ఏం చేయాలి? ప్రతి దినం వ్యూహాత్మకంగా దేవుడి కోసం ప్రార్థించేస్తే పరిగెత్తే ఆసక్తి కలిగిన పరిగెత్తే జీవితంలో మనం ముందుండాలి. ఎలా అది పరిగెత్తే జీవితం? అని దేవుడు ఆగి చూసి నిన్ను దిగిరా, నీ పాపంలో తీసేది, నీ విజయాన్ని ఇస్తాను, పిలిచే మీద పరిగెత్తే సాహసం చేయాలి. దేవుని స్తోత్రం. అటువంటి స్థితి మనకు కలుగును కాక. అంటే భూపతులారా యెహోవాను ఉందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. భయభక్తులు కలిగి. ఇక్కడ 6వ వచనంలో ఉన్నాడు నీతిమంతుల మార్గము. మరి నీతిమంతులకు ఉండాలంటే భయభక్తి కలిగి ఉండాలి కదా? చూడండి ఎంత మంచి మర్మమైన మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నాతో గట్టిగా సేవించుడి. గడగడా వణుకాలట. వణకాలంటే ఈరోజు వణుకున్నాం దగ్గరికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఉందామని వణుకుతున్నాం ఈరోజు. గడగడా వణుకుచ్చు. సంతోషం వణుకుతుండే వాడు సంతోషంగా సైకిల్ పడిపోతుంది, సతాయించేస్తుంది, మమ్మల్ని చంపేస్తుంది, అది ఈ బాధ వచ్చింది, ఆకస్తం వచ్చింది, సంతోషిస్తాడా? అక్కడ సంతోష గజ వణుకుతూ. ఎందుకంటే నువ్వు భూపతి, నీ భూమిని ఏలేవాడిని, నువ్వు రాజు, వివేకము కలిగి నువ్వు ప్రవర్తించేవాడిని, వివేకము కలిగి ప్రవర్తించే కుటుంబంగా నేను దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక గజ వణుకుతూనే నువ్వు ఏం చేయాలి? సంతోషించాలి. అది దేవుడిలో సంతోషం. సంతోషంతో పరిగెత్తాడు. అక్కడ దేవుడు చూడాలి, తాపత్రం తెప్పించి కదా ఆయన దగ్గర ఏ ఆలోచన లేదు. పరిగెత్తినప్పుడు ఆయన ఎప్పుడు ఆస్తి వచ్చిందా? అంతతో వచ్చాయా? ఆయన సంపాదన తెచ్చిందా? ఏం లేదు. అన్ని విడిచిపెట్టేసి తలవేసిన లేదు ఇంటికి. అది చూశాడు. ఆయన వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టేసి అక్కడ ఇది వ్యర్థం, ఒకసారి చూస్తే చాలు, నా జన్మ తరించిపోతుందని జగ్గయ్య పరుగు పందెంలో, ఆ పరుగు పందెంలోనే మొదటి బహుమతి పొందుకున్నాడని. ఉరికింది ఎంతమంది ఉరికారా? ఆ 3 సంఖ్యలు 6 సంఖ్యలు ఉన్నారా? ఈరోజు 10 మందిలో ఎంతమంది లైన్లో 6 ఉంటారు, అవునా? 6 ఉన్నారు అక్కడ. నువ్వు ఒక్కడే ఉరకాలి. దేవుని స్తోత్రం. ఆ ఒక్కళ్ళు నీకు విజయాన్ని, ఆ ఒక్కళ్ళు నీకు కిరీటాన్ని, ఆ ఒక్కళ్ళు నీకు ఫస్ట్ ప్లేస్. ఆమె ఇక్కడ ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే దొరికించాడు. ఎందుకు ఉరికాడు? ఇక్కడ ఉన్న 6 5 అక్కడ నెట్టేశాడు. ఐచ్ఛిక విచారం, ధనాపేక్ష, కోరికలు, శరీర కోరికలు, ఇంకా ఈ లోక సంబంధమైన పాపాలన్నీ అన్నిటినీ జయించి ఉరికాడు. దేవుని స్తోత్రం. వాటిని అన్ని దాటుకుంటూ ఉరికాడు, పరిగెట్టాడు. ఆ పొరుగు బంధంలో ఫస్ట్ ప్రైజ్ అంటే దేవుని స్తోత్రం. 10 మంది చుట్టూ ఉంటే కాదు, వాడు వస్తేనే వీడు వస్తే, వాడు ఉంటేనే వీడు ఉంటేనే దేవుని మందిరంకి అంటే కాదు. నీకు నువ్వే పరిగెత్తాలి. నీ పాప రోగ జీవితాన్ని విడిచిపెట్టి దాంట్లో విజయం సాధించడానికి పరిగెత్తాలి. అవన్నీ లైన్గా ఉంటే నీ పక్కకే ఉంటాయా? వాటిని దాటుకుంటూ ఉంటేగా లాస్ట్ డెడ్ లైన్ వచ్చాక అక్కడ ఫస్ట్ రివర్ట్ చేస్తే నీకంటే ముందు ఐచ్ఛిక విచారం వెళ్తుందా, నీకంటే ముందు ధనపేక్ష వెళ్తుందా, నీకంటే ముందు వ్యభిచారం వెళ్తుందా, నీకంటే ముందు దొంగతనం వెళ్తుందా, నీకంటే ముందు అద్భుతం వెళ్తుందా? ఏది వెళ్తుంది? నువ్వు ఒక్కడే పరిగెడతా అనుకుంటున్నావు, కానీ ఇన్ని ఉన్నాయి నీ పక్కకు బలపండంలో. వీటన్నిటిని జయించాడు జగ్గయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూపతులు అలా సంబోధించాడు.
ఉడుకుతూ సంతోషించాడు. ఇక్కడ గజ గజ ఉడుకుతూ చెట్టు దిగుతూ సంతోషించి చేర్చుకున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం.